బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ దగ్గర ఆందోళన చేస్తున్నారు ఓ చిన్నారి తల్లిదండ్రులు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన కూతురు ప్రాణాలు కోల్పోయిందంటూ ఆరోపిస్తున్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోలేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. చిన్నారికి హై డోసులు ఇచ్చి చంపేశారని ఆరోపిస్తున్నారు. ఆరోగ్యశ్రీ డబ్బుల కోసమే సర్జరీ చేశారని ఆరోపిస్తూ బాలిక డెడ్ బాడీతో నిరసన వ్యక్తం చేస్తున్నారు తండ్రి శ్రీకాంత్. పుట్టినాక 12 days నుంచి ఇక్కడికి తీసుకొచ్చినాము. అప్పుడు అమోల్ గుప్తా సార్ ఉండే, ఆ సార్ మంచిగానే చూసిండు. చూసి 1 monthకి ఒకసారి రమ్మన్నాడు. 1 monthకి ఒకసారి ఒక గోళీ ఇచ్చిండ్రు. ఆ గోళీని వేసుకుంటుంటే కంటిన్యూగా మంచిగానే ఉండే నా బిడ్డ. 6 నెలల తర్వాత కూడా వచ్చినాము. ఆ సార్ నెల్లగొట్టిర్రాట, మాకు తెలియదు. మేము జనవరిలో వచ్చినప్పుడు ఆ సార్ లేడు. మేము ఆ సార్ నమ్మి వచ్చినాము. మళ్ళీ ఈ సార్ ఉండేనట. ఈ సారు డైరెక్ట్ మేము 6 monthsకి వచ్చినప్పుడు, నా బిడ్డకు 6 monthsకి వచ్చినప్పుడు డైరెక్ట్ అడ్మిట్ రాసి ఆపరేషన్ చేస్తాడు. ఆరోగ్యశ్రీ పైసల కోసమే అడ్మిషన్ చేస్తా, ఇప్పుడే చేపిస్తా అంటే మేము పారిపోయినాం. ఒకరోజు 6 నెలలు అప్పుడు నా భర్త నేను ఇద్దరం వచ్చినాను. భయపడి పైసల కోసం చేస్తాను, ఎట్లా గాయగా చేస్తానని మేము పారిపోయినాం. మళ్ళీ 8 నెలలకు మళ్ళీ చెకప్కి వచ్చినాం. చెకప్కి వచ్చిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ అడ్మిట్ రాసిండ్రు. మేము గ్యారెంటీ ఇస్తాము. ఆ మీనా మేడం అనేది ఒకటి ఉన్నది, అది మాకు ఫస్ట్ వచ్చినప్పుడే పరిచయం అయింది. అది నెలకే చేస్తాను, ఇలాంటి కేసులు 2 నెలలకి చేస్తాను, 3 నెలలకి చేస్తాము. ఇట్లాంటి కేసులు ఎన్నో చేసినాము. మీకు గ్యారెంటీ ఇస్తాము, మీకు మీ బిడ్డను 8 monthsలో చేయొచ్చు, ఏం కాదు, నేను గ్యారెంటీ ఇస్తా అన్నది. రాగానే మమ్మల్ని అడ్మిట్ పెట్టి 6 రోజులు ఉంచుకున్నారు. 6 రోజులు ఉంచుకున్నా. నేను అనుకున్నా ఈ మళ్ళీ పైసల కోసం ఇట్లా ఫోన్ ఇస్తలేరు, ఇక్కడనే ఉంచుతాను అనుకోని అడిగినా, మేడం మేము పోయి మళ్ళీ మీరు అప్లో అయినాకనే వస్తాం, ఆరోగ్యశ్రీ అప్లో అయినాక వస్తాం, ఇక్కడ ఉండి మేము ఏం చేస్తాం, నా బిడ్డను పట్టుకుని వెళ్తామన్నా. అంటే కూడా అవసరం లేదు, ఇక్కడనే ఉండాలి, ఇక్కడ ఉంటేనే తొందరగా అప్లో అవుతుంది అన్న తర్వాత మేము 8 రోజులు ఇక్కడనే ఉన్నాం. సోమవారం చేస్తారన్నారు. అప్పుడు సోమవారం కూడా చేయలేదు. మళ్ళీ మంగళవారం చేస్తామన్నారు. నా బిడ్డ మేడం ఏమో 4 గంటల నుంచి పాలు బంద్ చేయమంటే సిస్టర్ ముందు ఇంకో డాక్టర్ చెప్పింది 12 గంటలకి పాలు బంద్ చేస్తే నా బిడ్డ గొడ్డరింది. కానీ నా బిడ్డ ఏడ్చేసి జలుబు అయింది. ఆ జలుబు ఉండగానే అనస్థీసియా ఇచ్చిర్రు. ఇంకా కౌన్సిలింగ్ ఇస్తారు కావచ్చు, అంత పెద్ద ఆపరేషన్ కదా అని కౌన్సిలింగ్ ఇస్తారు కావచ్చు చూసుకుంటున్నాం. మేము మాకు ఆపరేషన్ గురించి గిట్లా అవుతుంది, ప్రతి ఆపరేషన్ చేసినప్పుడు ప్రతి ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడుతుందని ఏం చెప్పలేదు. చెప్తారు కావచ్చు, సంతకాలు తీసుకుంటారు, చెప్తారు కావచ్చు అని చూసుకుంటున్నాము. కానీ ఏం చెప్పలేదు. 11 దాకా చూసినాము. డైరెక్ట్ ఎత్తుకపోయిండు లోపలికి. బిడ్డ జలుబుతో ఉండగానే అనస్థీసియా ఇచ్చిర్రు. అది జనరల్ అనస్థీసియా ఇస్తే ప్రాణానికే ప్రమాదం. అది వేసింది. మళ్ళీ 2 సార్లు చేసి ఆపరేషన్, ఒకసారి 2 వాల్స్ బ్లాక్, ఒక హోల్ ఉండే. మేము పుట్టక ముందే హాస్పిటల్ చూపిస్తే 2 సార్లు చేయాలి బేబీకి పుట్టినాక ఆపరేషన్ అంటే, ఈ సునీల్ డాక్టర్ అంటే వాడు మాకు పెట్టకుండా 2 ఆపరేషన్లు ఒక్కసారి కలిపి చేసి ఆపరేషన్ ఫెయిల్ చేసిండు. ఇంజక్షన్ హై డోసులు ఇచ్చి పేస్ మేకర్ మీద హార్ట్ రేట్ చూపించి సక్సెస్ అయిందని చెప్పి నా బిడ్డ కిడ్నీలు 4 రోజులకి ఎక్కి ఖరాబ్ అయినాయి. కిడ్నీలు ఫెయిల్ అయినాయి అంటే 4 రోజుల నుంచి మేము ఎంత హాస్పిటల్లో కిడ్నీ డాక్టర్ లేరాడు. ఇంత పెద్ద హాస్పిటల్ కిడ్నీ డాక్టర్ లేడని అడిగితే, లేడమ్మా నీ బేబీ నీకు ఇత్త పట్టుకొని పోండి అని బెదిరించడు మమ్మల్ని డాక్టర్ సునీల్ గారు. అట్లా చేసిన తర్వాత మేము హాస్పిటల్ వచ్చినాక అనుకున్నాం డాక్టర్, కిడ్నీ డాక్టర్ మేమే ఫీజు కట్టుకుంటాం, రిపోర్ట్స్ అన్ని మేము పోయి చూపించుకో. 9 నెలలు పట్టింది. మొన్న 7 తారీఖు సర్జరీ అయినాక ఓపెన్ హార్ట్ సర్జరీ అని చేసిరు. ఆరోగ్యశ్రీలో వర్తించని చేసినాక ఏం చేసారు, చేస్తే మంచిగా రైతు వేరే చేసిరు. ఆరోగ్యశ్రీ అప్రూవల్ చేసుకున్నారు. వాళ్ళు చేసినాక ఏం చేసి సర్జరీ చేసినాక కూడా మాకు ఏం చెప్పారు, సర్జరీ చేసినాక కిడ్నీలు ఫెయిల్ అయినాక మాకు ఏం చేసి డయాలసిస్ చేయాలని చెప్పారు సార్. చెప్పినాక చేస్తారు కదా అని మేము అన్నాం. బెదిరించారు ఎప్పటి సీటు మాటికి, ఆరోగ్యశ్రీకి వస్తే రాని చేస్తాం అని వచ్చినప్పుడు 6 నెలలు వచ్చిన 6 నెలలు పడ్డప్పుడు వచ్చినా కూడా మేము కొంచెం భయపడ్డాం. ఎందుకంటే చిన్న పాప కొంచెం ముదిరాలి. 8 నెలలకు వచ్చినాక ఇటు మళ్ళీ ఒకసారి చూపెట్టుకుందామని టెస్టింగ్కి వచ్చిన తర్వాత ఉంచుకుని ఆరోగ్యశ్రీ వస్తే చేయాలి కంపల్సరీ. 2 నెలలు పడ్డాయి బేబీకి, ఎందుకంటే ప్రాబ్లం అవుతుందని చెప్పి చేసినాక మంచిగానే ఉన్నాయి 4 రోజులు అని చెప్పారు. తర్వాత కిడ్నీలు ఫెయిల్ అయినాక చెప్పారు కిడ్నీలు ఫెయిల్ అయినాయి, డయాలసిస్ చేసి వస్తే అన్నారు. మీ డాక్టర్ని పిలిపించిన కూడా ఎప్పుడు కూడా పిలిపించలేదు. ఫీజు కట్టించుకుంటా అన్న కూడా డాక్టర్ని పిలిపిస్తాను వస్తానని రాలేదు. మళ్ళీ కిడ్నీలు ఫెయిల్ డయాలసిస్ చేసినాక 3 రోజులకు డాక్టర్ వచ్చి చెప్పిండు ఇట్లా చేస్తారని డాక్టర్ కూడా చెప్పినాక లాస్ట్కి ఇలా ప్లేట్లెట్స్ మొత్తం తక్కువ అయిపోయినాక 20,000 నిన్న ఎత్తైనా 20,000 30,000 అన్నారు. ఇవాళ మాకెందుకు డౌట్ వచ్చి ప్రైవేట్లో వస్తారు, పోయి చేసుకోపోరు, మెయిన్లో బిల్లు కట్టుకోపోరు అంటే మెయిన్లో బిల్లు కట్టుకొని వచ్చినాక చూపిస్తే మేము ఎందుకు తెలియక అక్కడ అడిగితే మెడికల్ అడిగితే వాళ్ళు 20,000 ఉన్నాయి.
వాళ్ళు చెప్పేదాకా మాకు తెలియదు. తీసుకొచ్చి మా వైఫ్కి ఇచ్చిన, మా వైఫ్ కొంచెం చదువుకున్న ఆమె బాగా స్టడీకి నాకు తెలియదు. అంటే మా వైఫ్ అన్నది మా పాపకి ఇందుకు అయిపోయినట్టే అని మా పాప అన్నది సార్. 2 ఇంజక్షన్లు తెచ్చిన మొన్న 25,000 పెట్టి, ఆరోగ్యశ్రీలో రాదు మీకు ఏదానికి రాదా అని భయపెట్టి ఇచ్చిర్రి. అట్లయినా మంచిగా నా బిడ్డ బతకాలని తెప్పించుకున్నాక లాస్ట్కి ఇలా సాయంత్రం వరకు చెప్తామన్నారు. చెప్పిర్రు ఇక చనిపోయిందని చెప్పిర్రు అప్పుడు పిలిచి.